మధ్యలో చూస్తుంటే ప్రధానంగా గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. మహిళలను ముందుకు తీసుకోవాలి, మహిళా ఎంపవర్మెంట్ చేయాలని చెప్పేసి. అందులో తరంగా మీరు కానీ ఎప్పుడైనా రేవంత్ రెడ్డిని కలిసి ప్రయత్నం చేశారా టికెట్ కావాలని చెప్పేసి? నేను రేవంత్ రెడ్డి గారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నేను నా బిడ్డ పెళ్లి హడావిడిలో ఉన్నా చాలాసార్లు నేను కలవాలనుకున్న అన్నను. ఎందుకంటే నేను అన్న వచ్చిండనే నేను బతికి వచ్చినా, లేకుంటే నేను బ్రతకద్దు అనుకున్నా. రేవంత్ అన్న ధైర్యాన్ని చూసి, ఆయన యాక్టివేట్ని చూసి, ఆయన ఆ గొప్పతనాన్ని చూసి, రేవంత్ అన్న అడుగుజాటల్లో నడవాలి అనే లక్ష్యంతో నేను బ్రతికి వచ్చిన. లేకపోతే నేను రేవంత్ అన్న లాంటి వాళ్ళు రాకపోతే నేను అసలు పార్టీ కాదు, నేను బతకద్దని అనుకున్న. అంతా నేను కరెక్ట్ చేసుకున్న, పార్టీకి నేను అంత సేవ చేసిన. నన్ను నమ్ముకున్న కార్యకర్తలు, మహిళా సోదరిమణులు, నన్ను నమ్ముకున్న యువత, ఎంతో మంది సీనియర్ నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ ఇవాళ అన్న రేవంత్ అన్న ఒకటేంటి, ఇది వాస్తవము. నేను బయటికి వెళ్తే నన్ను ప్రెస్ వాళ్ళు నన్ను అందరూ చూసి నవ్వుతున్నారన్న. భవానక్క, నువ్వు ఎన్ని రోజులు ఇంకా పనిచేస్తావు? నీకు అసలు స్థానమే లేదా? కాంగ్రెస్ పార్టీ మహిళలకు పెద్దపీట వేస్తుంది. ఆకాశంలో సగభాగం అంటది మా కాంగ్రెస్ ప్రభుత్వము. మహిళలకు ప్రధానంగా పెద్దపీట వేస్తుందని నువ్వు గొప్పలు చెప్పుకుంటావు. అసలు నీకే అసలు ఏమి ఇస్తలేరు, గుర్తుంచలేరు. నిన్ను తీసి పారేసినాడు చేస్తానంటే నా వాయిస్ మా రేవంత్ అన్నకు తెలిస్తే నన్ను దగ్గర తీస్తాడని ధైర్యంతో బ్రతుకుతున్నా. అంటే నన్ను చూసి నవ్వుతున్నారన్న ప్రజలంతా. నేను బయటికి వెళితే నాయకులు, సీనియర్ నాయకులు, ప్రెస్ వాళ్ళందరూ నన్ను నవ్వుతున్నారన్న. ఎంత కష్టపడతావు అక్క, ఇంకా నువ్వు ఇక బ్రతుకున్నంత కాలం నువ్వు సేవ చేసినావు చాలదానంటే, నా ప్రాణం చచ్చిపోకుండా మీరున్నారు కదా అని బతికి వచ్చినన్న. దయచేసి నన్ను అర్థం చేసుకో. ఎప్పుడు కూడా మాదిగలకు పెద్దపల్లి పార్లమెంటు నుండి కానీ బెల్లంపల్లి నుండి టికెట్ ఇవ్వలేదన్నా. ఉత్తపుక్యానికి గెలిచే టికెట్ ఇవాళ గొప్ప వాళ్ళకి ఇస్తే నేను గెలుస్తుంటే నాకు గొంతు కోసినట్టు అయిపోయిందన్నా. ఇవాళ నేను గాలిలో గెలిచే, నేను అధికారంలో లేనప్పుడు అన్నా నేను పార్టీని లక్షలు కోట్లు పెట్టినా, నేను పార్టీని చదువుకున్నా. ఇవాళ గాలిలో గెలిచే పార్టీని ధనవంతులకు ఇచ్చినావన్నా. నాకు బాగా బాధ అనిపిస్తున్నది, బ్రతకాలనిపిస్తలేదన్నా. ఒకవేళ మీకు కనుక పెద్దపల్లి నుంచి టికెట్ ఇవ్వకుంటే మీ కార్యాచరణ ఏముండబోద్ది? వేరే పార్టీలకు ఇట్లా వెళ్ళే అవకాశం ఉంది? నేను వేరే పార్టీలకు వెళ్ళా. మా రేవంత్ అన్న నన్ను అర్థం చేసుకొని పిలిచి, నువ్వు కష్టపడ్డావురా, నీకేమి నేను ఇస్తానా ఇవ్వనా అనే వరకు, రేవంత్ అన్న నన్ను పిలిచి మాట్లాడే వరకు అసలు నేనే నిర్ణయం తీసుకోను. ఒకవేళ మీలాంటి కష్టపడ్డోళ్ళు అద్దురా పార్టీకి అంటే నేను గమ్మున ఇంట్లో ఉంటా. కానీ నేను రేవంత్ అన్నతో మాట్లాడాలి.